వెల్కమ్ బ్యాక్ టు దివ్యాంశి స్వీట్ టాక్స్. హాయ్ చెప్పు నాన్న అందరికి. హాయ్ చెప్పు. హాయ్. ఓమో హాయ్ చెప్తున్నావా? అంత పెద్ద చెప్తారా హాయ్ అని? అయ్యో రోజు మనం ఏం వీడియో తీయబోతున్నాం చెప్పు చెప్పు. నీకు ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్. నువ్వే ఓపెన్ చేస్తావు కదా, ఓపెన్ చేయి నాన్న. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ అండ్ ఇది మాకు చాలా చాలా స్పెషల్ వీడియో. ఎందుకు స్పెషల్ వీడియో అంటున్నానంటే నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను చెప్పకపోయినా మీరు చూసి ఇది ఎందుకు స్పెషల్ అనేది మీరే తెలుసుకుంటారు. ఓకేనా? ఓకేనా నాని? మీ సర్ప్రైజ్ ఏంటో ఓపెన్ చేద్దామా? చేస్తున్నావా? రావట్లేదా? ఓకే చేద్దాం పట్టు, చేద్దాం పట్టు. టిష్యూ ఇలా చేస్తారు, ఎంత నీట్గా చేయాలి కదా మనము. ఫస్ట్ నీకు సర్ప్రైజ్ చూపిస్తా, వ్యూవర్స్ కాదు, ఫస్ట్ నీకు. వా చూడు 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 చూడు. నెక్స్ట్ మన వ్యూవర్స్కి చూపిద్దామా ఏంటి సర్ప్రైజ్? అందరికి అర్థమైపోయింది కదా ఫోటో ఫ్రేమ్ అని. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ ఎవరిది? బల్లి పాపది, ఖుషి పాపది, దివ్యాంశి పాపది. మళ్ళీ చూసుకుంటావా? చూడండి ఎంత క్యూట్ 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 ఉంది కదా. ఓకేనా? జూమ్ చేయాలి. చూడండి బాగుంది కదా. ఈ ఫోటోకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఈ ఫోటోని తీసింది ద గ్రేట్ ఫోటోగ్రాఫర్ నేనే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో జనరల్గా రెడీ చేసేం తీయలేదు. మిడ్నైట్ 2 o'clockకి నిద్రపోకుండా ఆడుకుంటూ ఉంటుంటే నాకు ఎప్పుడూ ఉండేది చిన్నపిల్లల ఫొటోస్ అలా వాల్పేపర్స్ మీద చూస్తుంటే తనది ఒక ఫోటో తీయాలి, ఇలా వాల్పేపర్ లాగా సెట్ చేసుకోవాలి అని నాకు ఎప్పుడూ ఒక డ్రీమ్ ఉండేది. సో అందుకని ఇంకా ఆ రోజు నాకు వెంటనే ఐడియా వచ్చేసి ఇలా నేను తనని ఫోటో తీసేసాను. అండ్ ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా వాల్పేపర్లా తీసుకోవాలని ఉంది అని. చూడండి అస్సలు ఆగట్లేదు, ఆగట్లేదని అప్పటికి బ్యాంగిల్ తీసి ఒకటి ఇచ్చాను ఆడుకుంటుందని, అయినా ఆడడం లేదు. ఇస్తా ఉండు, నేను ఇస్తాను తీసుకో. ఇంకో బ్యాంగిల్ కూడా చూడు, నీ ఫోటోతో ఆడుకుంటావా? సరే నువ్వు ఆడుకో, మనం టైం వేస్ట్ చేయకూడదు కదా వ్యూవర్స్కి. వెంటనే ఇంకొకటి కూడా చూపిద్దాం. ఇంకోటి కూడా నీ ఫోటోనే, కాకపోతే దిస్ ఇస్ అ బిగ్ వన్. ఖుషి పాప ఇది చూడు నాన్న, ఇక్కడ చూడు. వా surprising. You didn't like it, baby? Mama? You didn't like it, Mama? You like it. Amma chinigipoద్ది నాని, chinigipoద్ది. సేమ్ ఫోటో అండి. దాన్ని ఇలా నేను వాల్పేపర్ లాగా సెట్ చేశాను, వాల్కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో ఫైనల్గా నా డ్రీమ్ నెరవేరిందనమాట. ఇంకా నెక్స్ట్ దీన్ని మనం మంచి ప్లేస్ చూసుకొని ఇంట్లో దాన్ని టేస్ట్ చేసేయాలి. ఓకేనా? అండ్ నేను ఇది 2 కాపీస్ చేశాను. ఎలా ఉందండి? బాగుంది కదా? నా ఐడియా బాగుంది, ఫోటో కూడా చాలా బాగుంది కదా. అందులో స్పెషాలిటీ నాది కాదు, పాప స్పెషాలిటీ. తను బాగుంది కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇంకొకటి సేమ్ నేను 2 కాపీస్ తీసుకున్నాను, 2 కాపీస్ అండ్ 1 ఫోటో ఫ్రేమ్. బాగున్నాయి కదా? సో ఇవి నేను మీకు చూపించాలి అనుకున్నాను, అందుకని ఈ లాంగ్ వీడియో తీస్తున్నాను. నీకు నచ్చాయా నాన్న? నీకు నచ్చాయా చూడని నువ్వు. ఈమె ఇంకా మన మాట వినట్లేదు, ఆటలో పడిపోయింది. ఇవి తీసుకొచ్చినప్పుడు నేను చూడగానే వాల్పేపర్స్ యాక్చువల్గా నాకు వీటిని చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఇవ్వడానికి అయితే ఇచ్చాను బయట. ఇచ్చిన తర్వాత తొందరగా చూసేయాలని చెప్పేసి మా ఆయన దీన్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వెంటనే వీడియో కాల్ చేసేసి చూసేసాను. అప్పుడు చూసినప్పుడు ఇంకా చిన్నగా అనిపించాయి, బట్ బయట చూసిన తర్వాత చాలా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగున్నాయి అండ్ చాలా పెద్దగా వచ్చాయి. రియల్లీ వర్త్ ఇట్ కదా. చాలా బాగుంది కదా ఈ క్యూట్ పాప, బాగుంది కదా.